ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం నుండి ప్రారంభం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించి కనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడనిక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నింటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు దేవుని సొంత ప్రజలకు ఏ విధంగా ఎంతగా ప్రేమిస్తాడో, ఎంతగా విసర్జిస్తాడో దీనివల్ల మనకు తెలుస్తూ ఉంది. ఆయనను ప్రేమించిన వారిని ఏ విధంగా ప్రేమించి అతను వారికి ఎటువంటి ఈవులు ఇచ్చాడో, ఎంతగా వారిని దీవించాడో కూడా చూసాం. అబ్రహాం జీవితంలో అతను ఎప్పుడైతే 120 ఏళ్లకు 1000 సంవత్సరాలు ఇచ్చాడు నరులకు ఆయుష్. మెతిశుల అందరికంటే 969 సంవత్సరాలు బ్రతికాడు. కానీ నేను నరులను చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని వారి ఆయుష్ 120 అన్న తర్వాత కూడా దేవుని సంతోషపెట్టిన అబ్రహాముకు 175 ఏళ్ల వరకు తిరిగి రీస్టోర్ చేశాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంతుందో తెలుసుకోవాలి. కానీ ఎప్పుడు చూసినా మాకు ఆయన ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదని ఇశ్రాయేలీయుల వలె గుణగటము సనగటము, వారు గుణగటము సనగటము చేసిన వారిని మధ్యలోనే చంపివేశాడు. అది జ్ఞాపకం ఉంచుకొని, అది చదువుకొని, దేవుడు మనకి ఎన్నో ఈవులు ఇస్తున్నాడు, ఎన్నో బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు, మన బిడ్డలను దీవిస్తున్నాడు, మనకు అడిగిందల్లా అడగక మునిపే ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చే దేవుణ్ణి కొనియాడాలట, ఆయన్ను స్తుతించాలట, ఆరాధించాలట, థ్యాంక్స్ చెప్పాలట. ఎన్నో విషయాలు నేను మీకు ఇచ్చాను, వాటి వల్ల నాకేంటి, మీరు నాకేం చేస్తున్నారు, నేను తండ్రినైతే నాకు ఘనత ఏది అని అడుగుతున్నాడు. ఆయన ఏది మనల్ని అడగడు, కానీ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు. కాబట్టి ఆ కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించకుండా ఇక్కడ చూసినట్లయితే, రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనొద్దు అని చెప్తున్నాడు. ఆయనను వారు ఎంత విసిగిస్తే కనీసం నా జీవం తోడు అనొద్దు అంటాడు. కాబట్టి ఇది చదువుకొని మనం ప్రతిదానికి థ్యాంక్స్ గివింగ్ అనేది దేవునికి చెల్లించాలి. నా పేరు ఎత్తకూడదు అంటున్నాడు, నా జీవం తోడు అనకూడదు అంటున్నాడు. చూసారా, ఇశ్రాయేలీయులు ఆయనను ఎంత హర్ట్ చేశారో, ఎంత బాధ పెట్టారో. కాబట్టి ఇంకోసారి నా పేరు తీయక నా జీవంతో అనవద్దు అని చెప్పి బాధపడతా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాలు తెలుసుకున్న మనము మన జీవితంలో దేవుడిని అడిగినప్పుడు ఎన్నో ఇచ్చాడు, ఎన్నో ఎన్నో. ఈ క్షణంలో మన సజీవ లెక్కలో ఉంచినందుకే దేవునికి థ్యాంక్స్ చెప్పాలట. మన కుటుంబాన్ని, మన పిల్లలను, పిల్లల పిల్లలను దీవిస్తున్నాడు. ఏది అడిగితే అది ఇస్తున్నాడు. ఎంతో ఆత్మీయ జీవితంగా చర్చిలో వాడబడుతున్నాం, బయట వాడబడుతున్నాం. ఎప్పుడు మనకి ఏదీ లేని ఆ జీవితం నుంచి ఇప్పుడు అన్ని సమృద్ధి అయిన జీవితంలోనికి నడిపించాడు. ఇది ఆయన కృప కాదా? వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన్ను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తమని కూడా రాసిన తర్వాత కూడా థ్యాంక్స్ గివింగ్ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. దానికి బదులుగా ఆయాస పెడుతున్నామైనను. ఎందుకంటే మళ్ళీ పూర్వపు వాటిని తీసుకొని వచ్చి ఆయనను ఆయాస పెడుతున్నాం తప్ప ఆయనకు సంతోషం మన ద్వారా కలగటం లేదు. అందుకొరకు ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నింటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు చెప్పి, ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకును నేను చాలా మంది జాలరులను పంపించెదను. తర్వాత ప్రతి పర్వతం మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందుల నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులను వేటగాళ్ళను పిలిపించేదను. చూసారా, వేటగాళ్ళు ఎవరు? ఈ రోజుల్లో పాస్టర్స్. ఎంతో రక్షణ పొందని, మారు మనసు పొంది, ఇంట్లో ఒక్కరు కుటుంబంలో రక్షణ మారు పొందిన వారిని చూసి ఇతరులు కూడా వెనకదీస్తా ఉన్నారు. ఆయనకి ఏం చేశాడు, ఏం చేసిండని నమ్ముతున్నావు అని మనల్ని విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వాటి గురించి ఇక్కడ చెప్పి, అటువంటి వారికి నేను దూరం అవుతాను, అటువంటి వారికి నేను సహాయం చేయను అని దేవుడు
చెప్తా ఉన్నాడు. ఈ మాటల్లో దేనిలో చూసినా కూడా అక్కడ మన యొక్క కృతజ్ఞత లేని తనమే తెలియబడుతుంది తప్ప దేవుడు చేసిన మేలు ఒక్కటి కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటము లేదు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఇదిగో కృతజ్ఞత లేని జీవితాలతో వారి క్రియల ద్వారా దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో ఒక్కసారి ఆయన హృదయమును దీని ద్వారా విశదీకరించాడు. కాబట్టి ప్రభా, మేము కూడా అలా ఉండకుండా మేము రక్షణ మార్గమును పొంది పరిశుద్ధాత్మ అనుభవాలు పొందుకొని మీకు మహిమకరకుండా నడిపించమని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞత చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.